ప్రజల పక్షానే పీబీటీవీ, ముందే చెప్పిన ప్రజాభూమి. బెజవాడ కార్పొరేషన్ కంపు గడిగేదెవరు? ఇది కేవలం చిన్న చాప మాత్రమే. అక్రమ అంతస్తుకు 1,00,000. అనుమతులు రావంటే ఆమ్యామ్యా ఇచ్చుకోవచ్చట. అంతా మీకు తెలుసుగా అంటున్న అవినీతి అధికారులు. ఈ అక్రమదారులను అంతమొందించలేరా? ఐఏఎస్లు ఉన్నా వీరినే అయ్యా ఎస్ అనాలా? పేదల జీవితాలతో చెలగాటమేలా? ప్రజాపాలన అంటే ఇదేనా? నవ్విపోదురుగాక, నాకేలా సిగ్గు అన్న చందంగా ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే కొంతమంది అవినీతి పరులు అక్రమ సంపాదన కోసం అన్ని నియమాలను ఉల్లంఘిస్తూ ఆర్భాటంగా తప్పులు చేస్తూ ఆస్తులు కూడబెట్టుకుంటున్నా అడిగే నాదులు లేకపోవడం నేటి ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమా, లేక ప్రజాస్వామ్య వ్యవస్థే పెను ప్రమాదంలో పడిందా అన్న ధర్మ సందేహం కలుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన అవినీతి కొకటి వేలతో పెకిలించే నాదులు లేకపోవడం, అక్రమ సంపాదన కోసం ఆరాటపడే అధికార వ్యవస్థలు ఉన్నంత వరకు సగటు మనిషి అంధకారమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్ని దాడులు జరిగినా అవినీతి చేయడానికి మాత్రం చంకడం లేదంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల రక్తాన్ని జలగల్లా పెంచుకుని త్రాగే అవినీతి జలగల్ని ఏమనాలి? వారిని ప్రోత్సహించే వారిని ఇంకేమనాలి? ప్రజలే తప్పు చేస్తున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీర్ఘకాలంగా బెజవాడ కార్పొరేషన్లో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా వారిని కట్టడి చేసేవారు లేకపోవడం దారుణం. ఎంతటి సమర్థవంతమైన అధికారి ఉన్నా అట్టడుగు నుంచి ఉన్న అవినీతిని అరకట్టలేని పరిస్థితి ఆ కార్పొరేషన్లో ఉన్నదనే బహిరంగ విమర్శలు బోలెడు వినిపిస్తున్నాయి. ప్రజల అవసరాల కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం అనేక విభాగాలు ఉంటే ప్రతి విభాగంలో చెప్పుకోదగ్గ నియమాలను పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బిల్డింగ్ విభాగంలో అయితే చెప్పని అలివి కాని విధంగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ అంతస్తు నిర్మించాలంటే 1,00,000 చెల్లించుకోవాల్సిందేనన్న బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.